హాయ్ ఫ్రెండ్, సంధ్యా కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం దహి క్యాప్సికమ్ చేసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇలా క్యాప్సికమ్ని సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలను కూడా తరిగి పెట్టేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, దంచుకున్న వెల్లుల్లి, తర్వాత పెరుగు, పల్లీలను కూడా మనం ఇక్కడ వేయించి పౌడర్ చేసుకున్నాము. పసుపు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, కారం, కొన్ని నువ్వులు. ముందుగా ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత వేయించి పెట్టుకున్న ఈ పల్లీల పౌడర్, తర్వాత కారం, స్పూన్ కారం, కొత్తిమీర. ఇవన్నీ ఇలా కలిపేసుకుందాం ఒకసారి. ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మనకి ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఆవాలు జీలకర్ర వేసుకున్నాం కదా, అవి కొంచెం వేగాలి. ఆవాలు జీలకర్ర వేగినాయి కదా, 1 స్పూన్ వరకు నువ్వులు వేసుకున్నాం. నువ్వులు వేసుకున్నాక ముందుగా మనం ఇది కలిపి పెట్టేసుకున్నాం కదా, ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు పసుపు, తర్వాత ఉప్పు, కారం. మనకు రుచికి సరిపడా వేసుకోవాలండి కారం. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు మనం దీన్ని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి మన కర్రీ. చూడండి, 10 నిమిషాలు టైం పడుతుంది కదా, మధ్యలో ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే మనం కూరంతా మాడిపోతుంది. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని క్యాప్సికమ్ మగ్గేంత వరకు ఉడికించుకుందాం. మరొక 5 నిమిషాలు వేయించుకుందాం. మనం మూత తీసి చూసుకుందామండి. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు ఇందులో పెరుగు వేసేసుకుందామండి. ఇందులో 1 కప్పు వరకు పెరుగు తీసేసుకుని కొంచెం పుల్లగా ఉన్న పెరుగు వేసుకోవాలండి. మరీ బాగా పుల్లగా కాదు, మరి మామూలుగా ఉన్న పెరుగు వేసేసుకుంటే ఇలా కలిపేసుకోవాలండి.
ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, కర్రీ వేరే డిష్లోకి తీసుకుందాం. పెరుగు బాగా సేపు ఉంచామనుకో పెరుగంతా విరిగిపోతుంది కర్రీలో. స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు కర్రీ ఇందులో తీసేసుకున్నాం. చూడండి మన దహి క్యాప్సికమ్ రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. రోటీలోకైనా అన్నంలోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.